మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాపాలు పండినటువంటి రోజు. 2019 మే 30వ తారీఖు నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 5 సంవత్సరాలు 2019 హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూనే వచ్చాయి. ఎన్నో ఆలయాలకు వచ్చారు, ఎన్నో ఆలయాల్ని అపవిత్రం చేశారు, ఎన్నో హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా పరిపాలన చేశారు. ఆ రోజు రథం కాలిపోతే పిచ్చివాడు చేశాడని భ్రమలు కల్పించాడు. కనకదుర్గ ఆలయంలో ఉన్నటువంటి అక్కడున్న సింహాలు గడిపోతే ఎవరో దొంగలు చేశారని చెప్పాడు. దానికి వాళ్ళకు ఉన్నటువంటి కాలకేయుళ్లాగా అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువుల పైన ఒక కాలకేయుడిలాగా తయారయ్యాడనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకొకటి లేదు. అభినవ కాలకేయుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అభినవ కాలకేయుడు అంటే 2019 నుంచి 24 వరకు 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా అన్యమత ప్రచారాలు తిరుమలలో చేయడం, అక్కడ ఏదైతే నిషిద్ధమైనటువంటి అన్యమత ప్రచారాలు చేయకూడదు వాటిని జరిపించాడు. అలానే తిరుమల వెంకటేశ్వర స్వామి వెబ్సైట్ లో కూడా అన్యమత ప్రచారాలు చేశాడు. అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఇతర కార్యక్రమాల్లో కూడా అన్యమత ప్రచారాలు, అశ్లీలమైనటువంటి అసహ్యమైనటువంటి విభత్సాకరమైనటువంటి అనేక రకాలైనటువంటి సోషల్ మీడియా ద్వారా నడిపాడు. వాటన్నిటినీ కూడా మించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీశాడు. తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశాడు. తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల తాలూకా విశ్వాసాన్ని దెబ్బతీశాడు. ఆ రోజు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత నిబంధనలు అన్ని కూడా మార్చి పాలు కనకుండానే నెయ్యి తయారు కావడం. ఇంతవరకు కూడా అందరూ అనుకుంటున్నాం నెయ్యి తయారు కావాలంటే పాలు ఉండాలి, అది ఆవు పాలు కావచ్చు, గేదె పాలు కావచ్చు. కానీ మన తిరుమల వెంకటేశ్వర స్వామికి స్వచ్ఛమైనటువంటి ఆవు పాలుతో తయారు చేసిన నెయ్యిని మాత్రమే వాడాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరాకాష్ట 350 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి కల్తీ నెయ్యిని 2019 నుంచి కొనుగోలు చేసి ఏదైతే వాళ్ళకి కమిషన్లు ఎక్కువ కావాలని నాసిరకం మద్యాన్ని ఎలాగైతే ప్రజలతో తాగించాడో కల్తీతో తయారు చేసిన నెయ్యితో తయారు చేసినటువంటి ప్రసాదాలు చేయించాడు. ఇంతకన్నా ఘోరం, ఇంతకన్నా అపవిత్రమైన కార్యక్రమం ఇంకేమైనా ఉంటుందని చెప్పి అడుగుతున్నాను. ఆ రోజు కొంతమంది పెద్దలు తిరుమల వెంకటేశ్వర స్వామి 7 కొండలు కాదు 5 కొండలు. భగవంతుడు ఏం చేశాడో మనం అన్ని చూశాం. ఈ రోజు తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదాలను అపవిత్రం చేశాడు. 2 కోట్ల లడ్డూలు తయారు చేసి ప్రసాదాలుగా పంపిణీ చేశారు. అలానే 60 లక్షల కేజీల కల్తీ నెయ్యితో, అందులో అనేక కెమికల్స్ ఉన్నాయి. ఈ రోజు అనారోగ్యానికి గురి చేసే కెమికల్స్ ఉన్నాయి. ఈ రోజు జంతువులతో ఎముకలతో ఉండే నూనెలను కూడా కెమికల్స్ లో కలిపి ఈ రోజు ఒక పామాయిల్ ని దాన్ని నెయ్యిగా తయారు చేసి, ఇంతవరకు కూడా ఎవరికి తెలియదు. బహుశా నెయ్యిని ఈ రకంగా తయారు చేయొచ్చే మనకు తెలియదు. కొన్ని దగ్గర మనం గతంలో చూసాం. అన్నవరం లాంటి ప్రదేశాల్లో జంతువుల కళేబరాలతో, జంతువుల ఎముకలతో నూనెను తయారు చేసి దానిని నెయ్యిగా తయారు చేయడం అనేది చూసాం. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అంతకు ముందు 2019 నుంచే మరి తిరుమల వెంకటేశ్వర స్వామి నిబంధనల్ని, ఆ రోజుకున్నటువంటి నిబంధనల్ని ఏదైతే కల్తీ నెయ్యి జరుగుతుందని తెలిసి అధికారులు అడ్డం పెడితే నివేదికలు వస్తాయి. వాటిని కూడా 2022లోనే నివేదికలు వస్తాయి. అప్పుడున్నటువంటి టీటీడీ బోర్డు చైర్మన్ గాని, అప్పుడున్నటువంటి జీఎంలు గాని, అప్పుడున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గాని, జేఈఓస్ గాని, ధర్మారెడ్డి గాని ఎవరు కూడా వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. అంటే వీళ్ళందరూ కలిసి ఈరోజు నేను ఒకటే సిబిఐని ప్రశ్నిస్తున్నాను, సిట్టును కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఒక చైర్మన్ దగ్గర పనిచేసినటువంటి పిఏ నిబంధనలు మారుస్తారా అని చెప్పి అడుగుతున్నారు. ఈ రోజు ఢిల్లీలో అక్కడ మద్యం స్కామ్ జరిగిందని
కేవలం ప్రభుత్వంలో కేబినెట్ లో నిబంధనలు మార్చడం వల్లే మద్యం స్కామ్ లో 100 కోట్ల దుర్వినియోగం జరిగిందని, అవినీతి జరిగిందని అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు, కేసులు బుక్ చేశారు. మరి అటువంటిది ఈ రోజు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి, నిబంధనలు మార్చినటువంటి ఆ చైర్మన్ గాని వారిపైన గాని సంబంధిత అధికారుల పైన ఎందుకు నివేదికలో రాలేదో ఇంకా పూర్తి స్థాయి నివేదిక చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఒకటే ఆన్సర్ చెప్పాలి, సిబిఐ వారు కూడా చెప్పాలి. ఈ రోజు ఒక గుమస్తాగా, ఒక అటెండర్, ఎవరైతే తాత్కాలిక సేవలో పనిచేస్తున్నటువంటి అటెండర్, చైర్మన్ దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తి నిబంధనలు మార్చగలరా? 350 కోట్లు విలువ చేసేటటువంటి కల్తీ నెయ్యిని స్కామ్ చేయగలరా? దీని వెనకున్న సూత్రధారులు ఎవరో వారందరిపైన కూడా కేసులు పెట్టాలి. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను దెబ్బతీసినటువంటి జగన్మోహన్ రెడ్డి, దీనికి నీ సమాధానం ఏమిటి? నిన్న నీ సాక్షి పేపర్లో ఎక్కడా కూడా కొవ్వు లేదు అని మాట్లాడుతా ఉన్నారు. కొవ్వు మీలో ఉంది. ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నారు మీరు. మీ అంబటి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు. మీ సుబ్బారెడ్డి మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడుతున్నావు. నీ సాక్షి పేపర్ మాట్లాడుతుంది. మేము అడుగుతున్నాం, నెయ్యి కల్తీనా కాదా? అది మానవ తప్పిదమా కాదా? కల్తీ నెయ్యిని మీరు కొనుగోలు చేశారా లేదా? కల్తీ నెయ్యితో మీరు ప్రసాదాలు చేయించారా లేదా? ఆ ప్రసాదాల్ని హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటటువంటి ప్రసాదం. జనరల్ గా తిరుపతి నుంచి వచ్చిన తర్వాత నేరుగా ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్నటువంటి ఆ దేవుడికి ఎక్కడైతే ప్రార్థిస్తారో ఆ మందిరంలో పెట్టుకొని దానికి పూజ చేసి ఎంతో పవిత్రంగా ప్రసాదాన్ని తీసుకుంటారు. కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డికి తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి అన్న లెక్కలేదు. అందుకని ఆయన ఏ రోజు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో భార్య సమేతంగా వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించాలన్నటువంటి ఒక ముఖ్యమంత్రి 5 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించాడని అడుగుతున్నారు. అలానే ఒక అన్యమత కులానికి సంబంధించిన అన్యమతస్తులు ఎవరైనా సరే, అబ్దుల్ కలాం గారు తిరుపతిని సందర్శించేటప్పుడు అక్కడ బుక్కులో రాశాడు, నేను హిందువుల ఆచారాలని గౌరవిస్తానని చెప్పి రాసి సంతకం పెట్టి వెళ్లారు. సోనియా గాంధీ గారు వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి తిరుపతి ఆలయంలోకి నువ్వు ప్రవేశించేటప్పుడు హిందువుల మనోభావాలకి ప్రతీకైనటువంటి నువ్వు ఏమాత్రమైనా మా మనోభావాల్ని లెక్కలోకి తీసుకుని పరిగణలోకి తీసుకుని నువ్వు అన్యమతస్తుడు అయినప్పటికీ నువ్వు వెళ్లడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ వెళ్లే ముందు నువ్వు అక్కడ నీ అంగీకారం, నీ ఆలోచన చెప్పాలి, సంతకం పెట్టి వెళ్ళాలి. ఏ రోజైనా నువ్వు చేసావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను. అంటే హిందువులంటే నీకు అంత హీనంగా కనిపిస్తున్నారా? మా మనోభావాల్ని అంత నీకు హీనంగా కనిపిస్తున్నాయా? మా సాంప్రదాయాలు, మా ఆచార వ్యవహారాలు, హిందువుల ఆచార వ్యవహారాలు, తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రత అంటే లెక్క లేకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తప్పనిసరిగా నీ లెక్కలన్నీ ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి చూస్తాడు. తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గాని, వెంకటేశ్వర స్వామి పవిత్రతను గాని, వెంకటేశ్వర స్వామికి ఉండేటటువంటి అక్కడ ఉన్న ఆచార వ్యవహారాల్ని ఎవరైతే కాలరాయడానికి ప్రయత్నం చేసిన ఈ కాలకేయుడు లాంటి జగన్మోహన్ రెడ్డిని తప్పనిసరిగా ఆ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు. చట్టం ముందు ఈ రోజు నువ్వు తప్పించుకోవచ్చు, కానీ ఆ వెంకటేశ్వర స్వామి ముందు తప్పించుకునే ఛాన్స్ వెంకటేశ్వర స్వామికి ఉండేటటువంటి అక్కడ ఉన్న ఆచార వ్యవహారాల్ని ఎవరైతే కాలరాయడానికి ప్రయత్నం చేసిన ఈ కాలకేయుడు లాంటి జగన్మోహన్ రెడ్డిని తప్పనిసరిగా ఆ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు. చట్టం ముందు ఈ రోజు నువ్వు తప్పించుకోవచ్చు, కానీ ఆ వెంకటేశ్వర స్వామి ముందు తప్పించుకునే ఛాన్స్ ఈ భూమి మీద పుట్టిన ఏ ఒక్కరికి కూడా లేదు. ఈ సంగతిని నువ్వు గ్రహించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ, ఎప్పటికైనా నువ్వు చేసిన తప్పుని ఒప్పుకో. హిందువులు ఎందు నువ్వు ఆచరించిన విధానాలు నేను తప్పు చేశానని ఒప్పుకో. లెంపలేసుకో, నీ చంపలపైన లెంపలేసుకో. వెంకటేశ్వర స్వామి కాళ్ళ మీద పడి నువ్వు క్షమాపణ కోరినా సరే ఎంతటి అపవిత్రం చేసినటువంటి నిన్ను హిందూ సాంప్రదాయం, హిందూ సమాజం నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌరవించదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
Download Raw TV app. Media legend Ravi Prakash is back.